10th క్లాస్ మ్యాథమెటిక్స్ ట్రిగ్నోమెట్రీ నుంచి ఒక లెక్క ఇవ్వడం జరిగింది. ఎక్స్ప్రెస్ ది రేషియో ఆఫ్ సీకే tan A ఇన్ టర్మ్స్ ఆఫ్ sin A. మనం సీకే విలువ tan A విలువ ఇన్ టర్మ్స్ ఆఫ్ sin A కనుక్కోవాలి. అంటే మనకు తెలుసు sin² A ప్లస్ cos² A ఈజ్ ఈక్వల్ టు 1. దీని నుంచి మనం cos² A ఉంచండి. ఇక్కడ cos² A ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 1 ఉంది. ఈ ప్లస్ sin² A రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది, మైనస్ sin² A అవుతుంది. స్క్వేర్ రూట్ అప్లై చేయండి బోత్ సైడ్స్. స్క్వేర్ రూట్ ఆఫ్ cos² A ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ sin² A. ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది, cos A మిగులుతుంది. cos A ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ sin² A. మనకి సీకే అంటే 1/cos A అని తెలుసు. సీకే అంటే 1/cos A, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/cos A అంటే ఏమొచ్చింది ఇక్కడ, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ sin² A అని వచ్చింది. సీకే అంటే మనం 1/cos A అని రాసుకోవచ్చు. ఇక్కడ 1 ఉంది. cos A అంటే ఇక్కడ వచ్చింది చూడండి మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ sin² A. చూడండి సీకే అని మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ sin A రాసాం. సీకే అని sin² యొక్క పదాల్లో రాసాం. మనం సీకే అంటే 1/cos A ఎలా రాసామో సైన్లో రాయాలంటే 1/√1 మైనస్ sin² అని రాయాలన్నమాట. ఇంకేం కనుక్కోవాలి మనం, ట్యాన్ కూడా కనుక్కోవాలి. tan A మొదటిది అయింది, రెండోది ఇది మొదటిది, రెండోది tan A అని కనుక్కోవాలి. tan A అంటే మనకేం తెలుసు, sin A/cos A అని. sin A/cos A దట్ ఈజ్ ఈక్వల్ టు, మనం సైన్లోనే రాయాలి కాబట్టి సైన్ ఉంచేయండి అలాగే. sin A/cos A అంటే వచ్చింది మనకి పైన. cos A అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ sin² A. tan A అంటే sin A/√1 మైనస్ sin² A అని అర్థం చేసుకోవాలి. ఏం చేసాం మనం, సీకేని tan Aని సైన్ టర్మ్స్లో రాసాం.